హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాపి మా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏమైంది ఈరోజు మనం తెలుసుకుందాం. జ్యోతి ఫోన్ చేసిందని చెప్పడంతో శశికాంత్ అడుగుతాడు, అసలు ఏం చెప్పింది జ్యోతి అని అడుగుతాడు. వెంటనే సునంద, తాంబూలాలు కూడా మీ పెద్ద కోడలే కదా అందుకుంది, పెళ్లి పనులన్నీ చేస్తుంది కదా, పెళ్లి పనులు మొదలయ్యాయి, ఈరోజు పందిరి రాట వేయటం, పసుపు దంచటం, ఇంటిల్లి పాది ఇచ్చేసి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని జరిపించాల్సిందిగా కోరుతున్నాను అంటూ మన విఐపురాలు కోరారు అంటూ శశికాంత్కి సునంద చెప్తుంది. నిన్న మీరు మీ కోడలు ఇచ్చిన ట్విస్ట్కి నా మైండ్ చెడిపోయింది కదా, నాకు ఈ విషయం గుర్తులేదు, అందుకే జ్యోతి గారు ఫోన్ చేసి చెప్పారు రమ్మని అంటూ శశికాంత్కి చెప్తుంది. అసలు ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి, మీరంటే కూతురికి పెళ్ళవుతుందన్న ఆనందంలో ఉన్నారు కాబట్టి ఎగురుకుంటూ వెళ్తారు, నేను ఎలా వస్తాను మీతో పాటు రావడానికి, నాకు సిగ్గుండాలి కదా అసలు అంటూ సునంద శశికాంత్కి చెప్తుంది. మీ చిన్న ఇంట్లో కూడా సంబరాలు మొదలైనట్టే ఉంటాయి కదా, ఆ ఇంటి నుంచి మీకే కబురు రాలేదా అంటూ శశికాంత్ని సునంద అడుగుతుంది. ఆ ఇంటి ఇల్లాలు మీకు ఫోన్ చేసి ఉండాలి, ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మని ఉండాలి అంటూ సునంద చెప్తుంది. సునంద, నువ్వు ఒక అబద్ధాన్ని నిజం అనుకొని బతుకుతున్నావు, ఇన్ని రోజులు నేను అలాగే అనుకునేదాన్నండి, ఇప్పుడు ఏది అబద్ధమో ఏది నిజమో నాకే తెలుస్తుందిలేండి అంటూ సునంద చెప్తుంది. తెలిసేవి అన్నీ నిజాలు కాదు, నమ్మేవన్నీ అబద్ధాలు కూడా కాదు, మీరు చెప్పే నమ్మేంత గుడ్డిదాన్ని కాదులేండి, నా దగ్గర అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి అంటూ సునంద. సరే ఇప్పుడు మనం చిన్నోడు అత్తారింటికి వెళ్తున్నావా లేదా చెప్పు సునంద ముందు అంటూ శశికాంత్ అడుగుతాడు. అది కాదండి మీరు అడగాల్సింది, మీ కూతురు అత్తారింటికి వెళ్తున్నావా లేదా, అది కదా మీరు అడగాల్సింది, అది అడగండి అంటూ శశికాంత్కి చెప్తుంది సునంద. అది కాదు సునంద అంటూ ఉండగా ఇంతలో ఆనంది అంటూ సునంద బయటకు వచ్చి ఆనందిని పిలుస్తుంది. మీ జ్యోతమ్మ ఫోన్ చేసింది, ఏంటి ఇంకా రాలేదు అంటూ. రాట్నం వేస్తున్నారంట కదా, పిలుస్తుంది, తొందరగా బయలుదేరి వెళ్ళండి అంటూ చెప్తుంది. ఏంటి అత్తయ్య గారు వెళ్ళండి అంటున్నారు, మీరు రావట్లేదా అంటూ సునందని అడుగుతుంది ఆనంది. నేను రావట్లేదు అంటూ సునంద చెప్తుంది. ఇంతలో శశికాంత్ కూడా మేము రావట్లేదు, మీరు బయలుదేరి వెళ్ళండి అంటూ శశికాంత్ కూడా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా చెప్పి వెళ్ళిపోగానే అసలు ఏమైంది వీళ్ళకి, ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటూ ఉంటుంది ఆనంది. నీకు జరిగింది ఏంటో తెలియదు కదా, నీకు వెనుకుండా నడిపిస్తాను చూడు అనుకుంటూ ఆనంది దగ్గరికి జీవన వెళ్ళి, ఆనంది అసలు అత్తమామ గారు ఎందుకు రానంటున్నారు, నీకు అర్థమైందా అంటూ అడుగుతుంది. ఎందుకో కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ ఆనంది చెప్తుంది. నువ్వు వైజాగ్ వెళ్ళలేదు కదా, ఆ కోపం ఇంకా అత్తయ్య గారి దగ్గర ఉన్నట్టుంది, నువ్వు వెళ్ళి అత్తయ్య గారిని అడుగు, అప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటారు, నీ మీద నాకు నమ్మకం ఉంది ఆనంది, వెళ్ళు అంటూ జీవన పుష్ చేసి ఆనందిని వాళ్ళ అత్తయ్య గారికి దగ్గరికి పంపిస్తుంది. అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు చేయడం కూడా మొదలు పెట్టినట్టున్నావే అంటూ ఇంతలో చైతన్యం వచ్చి జీవన దగ్గర అడుగుతాడు. నేను ఎప్పుడైనా మంచిదాన్ని, నీకే ఇప్పుడు కనిపించింది అంటూ చెప్తుంది. నాకు ఇప్పుడే కనిపించిందిలే అంటూ చైతన్యం చెప్తాడు. నువ్వు ఇంకొంచెం మంచిదానిలాగా మారొచ్చు కదా అని చెప్తే వెంటనే జీవన శాలువా కప్పుతావా అని అడుగుతుంది. దండేసి దండం కూడా పెడతానులే అంటూ చైతన్య చెప్తాడు. అప్పుడు పైపు పంపిద్దామానా అంటూ చైతన్యని జీవన అడుగుతుంది. ఇలాంటి వాళ్ళకి అలా ఏం కాదులే జీవన, దేవతల కంటే రాక్షసులే కదా ఎక్కువ కాలం బతుకుతారని అన్ని గ్రంథాల్లో రాసి ఉంటారు, నువ్వే రాక్షసుడివి అంటూ జీవన చెప్తుంది. నువ్వైతే దేవతవు కాదులే అంటూ చైతన్య అంటాడు. ఈ అందాల రాక్షసుని మంచిగా దిద్దాల్సిందే, చూస్తుంటే దిద్దించుకునేలాగా లేదు అనుకుంటూ ఉంటాడు చైతన్య. ఇంతలో ఆనంది వెళ్ళి వాళ్ళ అత్తయ్య గారిని, ఈరోజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కదండి వెళ్దాం రండి అని పిలిస్తే, నాకు తెలిసిన విషయాలను మళ్ళీ నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు పని ఉంది నేను రాలేను అని చెప్పు మీ జ్యోతమ్మకి, నువ్వు చెప్పలేకపోతే చెప్పు నేను చెప్తాను ఫోన్ చేసి అంటూ చెప్తుంది సునంద. అక్కడి నుంచి ఆనంది వచ్చేస్తుంది బయటికి. దాన్ని గమనిస్తూ ఉన్న జీవన ఆలోచిస్తా అని చెప్పారు కానీ వస్తానని చెప్పలేదు అంటూ అత్తయ్య గారు చెప్పారని చెప్తుంది. సరే నేను వెళ్ళి అడుగుతాను ఉండు అంటూ చెప్తుంది. వద్దు నువ్వేం అడగక్కర్లేదులే, పెద్దవాళ్ళు ఏం చేయాలో వాళ్ళకే తెలుసు, మనం రెడీ అయ్యి బయలుదేరాలి పద అంటూ జీవనకు చెప్తుంది ఆనంది అంటూ ఇంతలో పిలుస్తాడు ఆదిత్య గారు, చెప్పండి మీరు రెడీ అవ్వండి మనం వెళ్దాం అంటూ చెప్తుంది. అమ్మ రావట్లేదు కదా అంటూ చెప్తుంది. ఆలోచిస్తా అని చెప్పారు కదా, వస్తా అన్న నమ్మకం నాకుంది, మీరు రెడీ అవ్వండి నేను రెడీ అవుతున్నాను అంటూ ఆదిత్యకి చెప్తున్నా. ఆనంద్ బాగా రెడీ అయ్యి అలేఖ్య దగ్గరికి వెళ్తాడు. అలేఖ్య అంటూ పిలుస్తాడు. నువ్వేనా అంటూ సీనుని అడుగుతాడు. అవును నేనే, ఎల్లం బస్తీలు సర్పంచ్ లెక్కున్నాను కదా అంటూ చెప్తుంది. ఏంటి గ్యారేజ్ మూసి సర్పంచ్ పోటీలు ఏమన్నా వేస్తున్నావా ఏంటి అని అడుగుతుంది. లేదు, ఒకవేళ నేను సర్పంచ్గా నిలబడితే నువ్వు నాకు ఓటేస్తావా అని అడిగితే నేను వేయను అంటూ చెప్తుంది. భార్య ఓటు వేయకపోతే నా ఇజ్జత్ ఎంత పోతుంది తెలుసా, అయినా కూడా ఎందుకు నువ్వు రెడీ అయ్యావు అంటూ అడుగుతుంది అలేఖ్య. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కదా, శ్రీతన్ని పెళ్లి కొడుకు చేస్తున్నా, అత్త మామ ఆడే ఉన్నారు, ఇప్పుడు మనం వెళ్ళి పెళ్లి పనుల్లో సహాయం చేయాలి, మనం వెళ్దాం పదా అని చెప్తున్నాడు సీను. నీకెవరు చెప్పారు ఈ విషయాన్ని అని అడుగుతుంది అలేఖ్య. నాకు కుట్టి చెప్పింది అని చెప్తాడు. నీకు బాస్ ఏమో నాకు కాదు అంటూ అలేఖ్య సమాధానం ఇస్తుంది. మనకు కావాల్సిన వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుందో మనం పోకుండా ఉంటే ఎట్లుంటుంది చెప్పు, ఇదిగో ముంగర ఈ చీర కట్టుకో
అంటూ చెప్తుంది. నాకు చీర కట్టుకోవడం రాదే అంటూ అలేఖ్య చెప్తుంది. సరే నేను కడతాను అంటూ సీను కడతాడు. నువ్వు ఇంత బాగా కట్టావేంటి అంటూ చెప్తుంది. నాకు చీరలు కట్టుకోవడం కూడా వచ్చలే అంటూ సీను చెప్తాడు. అది అక్కడ పనిచేస్తుంటే పెద్దన్న నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా అంటూ శ్రీతని అడుగుతాడు. నువ్వు పెళ్లి కొడుకు బాబు, నువ్వేం హెల్ప్ చేయబడలేదు, నువ్వు ఇలాంటి పనులు ఏం చేయబడలేదు అంటూ సీను వచ్చి చెప్తాడు. నువ్వేంద్రా పెళ్లి కొడుకు లెక్క తయారైనావు అంటూ అడుగుతాడు సింహాద్రి. పెద్ద మనిషిలాగా తయారయ్యాను, పెళ్లి కొడుకులాగా కాదు అంటూ చెప్తాడు. ఇంతలో సూర్యబాబు వచ్చి పెళ్ళయింది కదా, నువ్వు కూడా పెద్ద మనిషివేలే అంటూ చెప్తాడు. నీ శారీ బాగుందా లేఖ్య అంటూ లాయరమ్మ చెప్తుంది. అత్తమ్మ కొనిచ్చింది లాయరమ్మ అంటూ చెప్తాడు. ఒరే ఎదవా, నా పేరు ఎందుకు చెప్తావు, నీ పెళ్ళానికి నువ్వే కొనిచ్చానని చెప్పుకోవచ్చు కదా అంటూ సీనుకి వాళ్ళ అత్త చెప్తుంది. ఇంతలో సింహాద్రి కూడా, సార్ ఇక్కడ అన్ని పనులు అయిపోయాయి, ఇంక పూజారి గారు వస్తే పనులు స్టార్ట్ చేయడమే, ఇంకా అమ్మాయి వాళ్ళు రాలేదు, ఫోన్ చేయండి ఒకసారి అంటూ లాయర్ గారికి చెప్తుంది పద్మమ్మ. ఫోన్ చేశాను, బయలుదేరేసి ఉంటారులే అంటూ చెప్తుంది. ఇంటి ఆడపడుచు ఇంకా రాలేదు పూజారి గారు, ఇంటి ఆడపడుచు వస్తే స్టార్ట్ చేద్దాం పూజని అని చెప్పి ఇందుమతి చెప్తుంది. ఇంతలో ఇంటి ఆడపడుచు వస్తుంది అనుకుంటే ఏంటి ఇంటి కోడలు వస్తుంది అనుకుంటూ ఉంటారు అందరూ. నేను మా అమ్మ బట్టలు పెట్టడానికి వచ్చాను, మా అమ్మ చెప్పింది అని చెప్తుంది. బట్టలు ఎవరికమ్మా అని సూర్య వాళ్ళు అడుగుతారు. పద్మ మామయ్య గారికి, సింహాద్రి మామయ్య వాళ్ళకి అని చెప్తుంది. ఎందుకు వాళ్ళకి ఇప్పుడు బట్టలు పెట్టడం అని సింహాద్రి వాళ్ళు అడుగుతారు. ఏముంది, మా అమ్మకు బాగాలేనప్పుడు మా అమ్మని జాగ్రత్తగా చూసుకున్నారు కదా, అందుకే మాకున్నది మీరే, ఒక తల్లిదండ్రులుగా మేము మీకు పెడదాం అనుకుంటున్నాం మామయ్య, తీసుకోండి. ఇదంతా విన్న సూర్యబాబు, సీను నీకు ఒక చెల్లి దొరికింది, ఇప్పుడు దాకా నీకు మాత్రమే అత్తమామ వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళకి కూడా అత్తమామ చైత్రకు కూడా అయ్యారు చూస్తూ అంటూ సూర్యబాబు చెప్తాడు. కొత్త బంధాలు బాగానే కలుస్తున్నాయి అంటూ ఇందుమతి చెప్తుంది. అట్లా కలిస్తేనే కదమ్మా జీవితాలు బాగుంటాయి అంటూ పద్మమ్మ అంటుంది. పందిరి రాటం వేయడానికి టైం ఉంది, ఇంకా నువ్వు బట్టలు పెట్టమ్మా చైత్ర, ఈ లోపల కుట్టి వాళ్ళు వస్తారు అంటూ చైత్ర అని చెప్తుంది. అత్తయ్య మామయ్య అంటూ బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది చైత్ర. చల్లగుండు అంటూ సింహాద్రి వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఇంతలో కుట్టి వాళ్ళు వస్తారు. నిశ్చితార్థానికి రాకుండా యాడికి పోయారు బాబు అంటూ సీను వచ్చి చైతన్యని అడుగుతాడు. ఇప్పుడు వచ్చేసాను కదా చాలే అంటూ చైతన్య చెప్తాడు. ఏంటి బామ్మర్తి ఇంత సర్ప్రైజ్ ఇచ్చావు అంటూ చైతన్య శ్రీతన్ని అడుగుతాడు. అరే నువ్వే ఉంటావు అనుకుంటే మా సిస్టర్ కూడా ఇక్కడే ఉందేంటి అంటూ చైతన్య చైత్రని అడుగుతాడు. అంటే చైత్ర సింహాద్రి వాళ్ళకి బట్టలు పెట్టడానికి వచ్చిందని సూర్యబాబు చెప్తాడు. ఇది ఏంటి చైత్ర అంటూ కుట్టి అడుగుతుంది. అమ్మకు ఒక సెంటిమెంట్ ఉంది, అయిన వాళ్ళకి బట్టలు పెడుతుంది, అందుకే పెట్టాను అని చెప్తుంది. ఇంతలో ఆదిత్య ఇలా అనుకుంటూ ఉంటుంది. చైత్ర ఇక్కడికి వస్తుందని అసలు అనుకోలేదు, అమ్మ ఇక్కడికి వచ్చుంటే చాలా డిస్టర్బ్ అయి ఉండేది, రాకపోవడమే మంచిదైంది అంటుంది. ఇంతలో ఆదిత్యకి హాయ్ చెప్తుంది. హాయ్ సార్ అని చెప్పడంతో ఇంతలో చైతన్య సార్ ఏంటి అన్నయ్య అని పిలువ అమ్మా అని చెప్తాడు. వీడికి నిజం తెలియక ఇలా చెప్తుందిలే అనుకుంటూ ఉంటాడు ఆదిత్య మనసులో. అవునమ్మా, నీకు ఇంకటి నుంచి చైతన్య అన్నయ్య, ఆదిత్య అన్నయ్య, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, కుట్టి వదిన, జీవన వదిన, ఇద్దరు వదినలు ఉన్నారు. ఇంకటి నుంచి నువ్వు రాఖీ కట్టడానికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, వీళ్ళిద్దరికి కట్టవచ్చు. శశికాంత్ పెద్దనాన్న, సునంద పెద్దమ్మ ఇద్దరు కూడా ఉన్నారు అని చెప్పడంతో వెంటనే ఆదిత్య ఇవన్నీ ఎందుకమ్మా, ఇప్పుడు జరిగే పనులు చూడండి అంటూ ఆదిత్య చెప్తాడు. అమ్మ నాన్న వాళ్ళు వెనక దాంట్లో వస్తున్నారా కారులో అని అడుగుతాడు సూర్య. మామయ్య గారు అమ్మ నాన్న రానని చెప్పారు అని చెప్తాడు చైతన్య. వెంటనే నేను ఫోన్ చేసి పిలిచాను కదా, రానని చెప్పడం ఏంటి అంటూ జ్యోతి అడుగుతుంది. అవును అత్తయ్య వాళ్ళు రానన్నారు, అత్తయ్య గారు వస్తాననుకుంటే ఖచ్చితంగా వస్తారులే, మీరేం బాధపడకుండా జ్యోతమ్మ అంటూ కుట్టి చెప్తుంది. అంటే రాకూడదు అనుకుంటే రారా అంటూ ఇందుమతి అడుగుతుంది. అదే మీ ఇంటి శుభకార్యానికి మేము పనులు మానుకొని మరీ వస్తాము, ఇప్పుడు మా దానికి మాత్రం రారా అని చెప్తుంది. ఇంతలో ఆనంది ముహూర్తానికి టైం కాలేదు కదా, వస్తారేమోలేండి. ఎందుకు ఆనంది మీ అత్తయ్య గారిని కవర్ చేస్తున్నావు, అన్నీ ఎలా చెప్పుకుంటారు, ఏదో పర్సనల్ రీజన్స్ ఉన్నాయిలే మా అత్తయ్య గారికి. పంతులు గారు మీరు పందిరి రావటం వేయడానికి ఇంకా ఎంత టైం ఉంది, ముహూర్తానికి ఇంకా 6 గంటల సమయం ఉందమ్మా అంటూ జీవనకు చెప్తాడు. ఈ లోపల మీరు పూజ కావాల్సిన ఏర్పాట్లు చేయండి. అమ్మ నేను చేయాల్సిన పనులు ఏమన్నా ఉన్నాయా అంటూ అడుగుతుంది. కొబ్బరికాయల లోపల తీసుకొస్తే సరిపోతుందని చెప్పడంతో సరే నేను వెళ్ళి తీసుకొస్తాను, అలేఖ్య నాకు కొద్దిగా హెల్ప్ చేయవా అంటూ అలేఖ్యని తీసుకెళ్తుంది. ఇంతలో జ్యోతి బాధపడుతూ లోపలికి వెళ్ళడానికి గమనిస్తుంది కుట్టి వెళ్ళి ఏంటి జ్యోతమ్మ నువ్వు ఇంకా బాధపడుతున్నావా, నేను చెప్పాను కదా ఇంకా రాకపోవడం ఏంటి, నా మీద కోపంగా ఉందా మీ అత్తయ్య గారికి అని అడుగుతుంది. అదేం లేదు జ్యోతమ్మ, అత్తయ్య గారు ఖచ్చితంగా వస్తారులే ఇది జరిగే లోపల అని చెప్తుంది. ఇంతలో జీవన వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. అసలు ఈవిడని ఎవరు పిలిచారు అని అడుగుతుంది. ఎవరిని అని అడిగితే చైత్రనే, ఎందుకు పిలిచారు అసలు అని అడుగుతుంది. ఆవిడ గారిని ఎవరు పిలుస్తారో ఆవిడే వచ్చింది మీ సింహాద్రి వాళ్ళకి గుడ్లు పెట్టాలని, అది వంకలే అసలు ఎందుకు వచ్చింది అంటూ జీవన అడుగుతుంది. ఏముంది ఇలా అనుకుందాం, ఇప్పుడైతే మీ తమ్ముడిని చూడాలని ఆశపడి వచ్చిందేమోలే అనుకొని చెప్తుంది. అలా అనుకుంటే మనం పొరపాటు పడతాం, అయితే నువ్వేమనుకుంటున్నావు అంటూ ఇందుమతి అడుగుతుంది. అసలు ఏం జరిగినా కూడా అన్నిటికీ కారణం ఆనందే అవ్వాలి, అయితే చైత్ర పిలిపించింది ఆనంది కాదు కదా, నువ్వు అన్ని గాల్లో మేడలు కడుతూ ఉంటావులే అంటూ అలేఖ్య చెప్తుంది.
సునంద గారు అసలు మీకేమైంది? ఏ గతాన్ని కూడా కళ్ళ కూడా తలుచుకోకూడదు అనుకుంటున్నాను. అదే గతాన్ని మీరు కళ్యాణం వరకు తీసుకొచ్చింది మీరే, ఈ ఆనంది అంటూ చెప్తుంది. ఆ గతం ఏంటండి? ఈ అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు?